హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దడేమో పరివార్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టండి. నేను కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే జమ్మలమడుగు నుండి గండికోటకైతే వెళ్తా ఉన్నాము. మా ఆడపడుచుది ఎంగేజ్మెంట్ జూన్ 20వ తారీఖు 2026 అండి. ఇది మళ్ళీ ఎప్పుడో వీడియో తీసుంటాను, ఎప్పుడో అప్లోడ్ చేసింటాను కదా, అందుకోసమే స్పెసిఫిక్గా మీతో డేట్ కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను. నేను ఇక్కడ షూట్ జరుగుతుంది కదా, అమ్మాయి హాఫ్ సారీ కట్టుకుంది, ఆ అమ్మాయిదే ఎంగేజ్మెంట్. ఇంకా మిగతా వీళ్ళందరూ మా మేనకోడళ్ళు, మిగతా బంధువులు. ఎంగేజ్మెంట్ అయితే మా గండికోటలోనే చేస్తూ ఉన్నారు, ఇంటి దగ్గరనే సింపుల్గా అనేది ఏం లేదులేండి, గ్రాండ్గానే జరిగింది. ఊరంతా పిలుచుకున్నారు, చాలా బాగా చేశారు. ఇంకా బ్లాగ్ అయితే చాలా లేట్ అయిపోయింది నేను పోస్ట్ చేయడానికి. ఇంకా మొత్తం అందరినీ షూట్ చేస్తూ ఉన్నాను. అమ్మాయిని అయితే అవుకుకి ఇచ్చినామండి, నంద్యాల జిల్లా అవుకు మండలంకి అయితే ఇచ్చినాము. అబ్బాయి సాఫ్ట్వేర్, మా అమ్మాయి కూడా బీటెక్ చేసింది. ఇంకా అలా అయితే కుదిరింది సంబంధం. అబ్బాయి అమ్మాయి ఈడో జోడు కూడా చాలా బాగుంటారు. లాస్ట్ వరకు చూసి ఫొటోస్ అన్ని నేను అప్లోడ్ చేశాను కదా, వాటన్నిటిని చూసి మీరే చెప్పండి ఎలా ఉన్నారు ఏంటి అని. ఇంకా విషయానికి వస్తే గండికోట మా సొంతూరు అన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు మా అత్తగారు వాళ్ళ అమ్మగారు ఊరు గండికోటనే, మా మామగారిది గండికోటనే, ఇంకా చాలా మంది బంధువులది గండికోటనే. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ చెల్లి అని చెప్పాను కదా, ఆమెనిచ్చింది గండికోటకే. అలా మొత్తం అందరూ ఊరంతా చుట్టాలి అనమాట. అందుకోసమే ఊర్లో చేస్తే కూడా చాలా బాగుంటుంది అన్నట్టు అనమాట. ఇంకా తినడానికైతే చిత్రాన్నం, ఓలిగ, అన్నం, పప్పు, రసం ఇలా అన్ని రకాలు చేశారు. చాలా బాగుండింది. తాలింపు కూడా ఉన్నది. ఇలా వంటలు ఉన్నప్పుడే చాలా సింపుల్గా బాగా అనిపిస్తుంది. ఈ మధ్య ఫ్యాషన్గా అందరూ ఆ రైస్లు ఈ రైస్లు అని చేస్తారు, కానీ అవన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవు. భోజనాలు చేసిన తర్వాత స్టార్ట్ చేసినారు. ఆఫ్టర్నూన్ 3కేమో స్టార్ట్ అయింది ఫంక్షన్. అంతకంటే ముందు అమ్మాయిని లంగా ఓణి వేసి పెట్టి కూర్చొని కొంచెం బొట్టు అవి పెట్టి వాళ్ళ అత్తగారు వాళ్ళు ఇవన్నీ సాంగ్యంగా ఇస్తారనమాట, తాంబూలాలు. అవి వీడియో తీసుకోవడం అయితే మిస్ అయిపోయినాను. నేను రెడీ అవుతూ మా పిల్లల్ని రెడీ చేస్తూ ఇందాక తాంబూలాలన్నీ సిద్ధం చేస్తా ఉండింది మా అత్తమ్మనే. ఇంకా వాళ్ళు చీర ఇచ్చిన తర్వాత మా లలిత రెడీ అయితే అయిపోతుంది. రెడీ చేయడానికి కూడా మేకప్ ఆర్టిస్ట్ అయితే పిలిపించినాము. ఇక్కడ కూర్చోయింది కదా, ఈమెనే మా చిన్నత్తమ్మ, మా అత్తమ్మ వాళ్ళ సొంత చెల్లి. మా అత్తమ్మ వాళ్ళ ఇద్దరు అక్క చెల్లెలు, ఇద్దరు అన్నదమ్ములు. ఆమె ఎదురుగా పింక్ సారీ కట్టుకుని ఉంది కదా, ఆమె మా చిన్నత్తమ్మ వాళ్ళ తోడికోడలు. ఇలా అందరూ బంధువులే, ఊరు మొత్తం బంధువులే అనమాట. అందుకే నాకు ఇంటికి వచ్చినప్పుడు గండికోటకి వెళ్ళాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిపోయేసరికి ఈవినింగ్ 4:30, 5 కూడా అయిపోయింది. గాలి వాన వస్తుందేమో అని భయపడినారు, కానీ ఏం రాలేదు. చాలా హ్యాపీగా సింపుల్గా బాగా జరిగిపోయింది. నేనైతే కొన్ని అంటే కొంచెం జనాల్ని కానీ ఇలా తీయడం మిస్ అయిపోయి ఉండొచ్చు. ఎవరైనా చూసి మేము ఈ వీడియోలో లేమని అయితే ఫీల్ అవ్వకండి. వీడియో చూసే వాళ్ళకి చెప్తా ఉన్నాను, నా సైడ్ ఎవరైనా నేను మిస్ అయ్యి ఉంటే కూడా క్షమించండి నన్ను. ఎందుకంటే ఏదో ఒక పనిలో వెళ్ళిపోయి ఉంటా, లేదా నేనే ఇబ్బందిగా అంటే ప్రతిదీ వీడియో తీస్తుంది ఏంటి ఈ అమ్మాయి అని అనుకుని కూడా అనుకుంటారేమో అన్నట్టు వీడియో తీయడం కూడా మిస్ అయిపోయి ఉంటుంది. ఇంకా మొత్తానికైతే నిశ్చితార్థం దగ్గర కూర్చొనే చాలా వరకు కవర్ చేశాను. చివరికి జరిగేది ఎలా ఉంటుందంటే, వీడియోలో నేను పోస్ట్ చేసే వ్లాగుల్లో కానీ వీడియోస్లో కానీ అందరినీ కవర్ చేశాను, బంధువుల్ని, ఫ్రెండ్స్ని, పిల్లల్ని, పెద్దల్ని. కానీ నేను మాత్రం ఉండను, అదే అనమాట. ఎవరైనా నాకు వీడియో తీయమంటే కూడా నాకు అడగాలంటే ఇలానే ఉంటుంది వీడియో తీయమని. అలానే అయింది చూడండి. ముందు హాఫ్ సారీ కట్టుకొని చీర అందించింది కదా, అప్పుడు కనీసం నేను ఒక వీడియో కూడా తీసుకోలేకపోయినాను, చిన్న క్లిప్. కానీ ఎవరైనా తీసారా అని అడిగితే కూడా ఎవరు తీయలేదంట. మా ఆయన ఏమో అంత బంధువుల్లో నేను లోపలికి వెళ్ళలేక తీయలేదబ్బా అని చెప్తున్నాడు. అదైతే కొంచెం మిస్ అయింది. లేదంటే మా లలిత ఎంగేజ్మెంట్ నా యూట్యూబ్ ఛానల్లో మంచిగా ఒక మెమొరీ లాగా ఉండేది తనకు కూడా. అందులో ఫొటోస్, కెమెరా వాళ్ళని పిలిచినారు కానీ వీడియోగ్రాఫర్ని పిలవలేదు, ఓన్లీ ఫొటోస్ మాత్రమే పిలిచారు. ఇంకా అక్కడ కూర్చున్నారు కదా జంట, వాళ్ళిద్దరు అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళది అవుకు. ఇక్కడ మా అత్తమ్మ మా మామ. ముందైతే తాంబూలాలు అయితే ఇచ్చి పుచ్చుకుంటా ఉన్నారు. అందరి ఫేసులు చూసి ఏందబ్బా విసురుకుంటున్నారని మాత్రం అనుకోకండి. ఏం జరిగిందంటే, గండికోటలో ఏంటో చీకటీగలు అంటారో చిట్టీగలు అంటారో, అవి మొహంకే వాళ్తా ఉన్నాయి. అందుకోసమే కొంచెం అక్కడ చిరాగ్గా ఉండింది. ఇంకా పల్లెటూరు ఊరంటే అలానే ఉంటుంది, మీకు తెలియదు ఏం కాదు. ఇలా అయితే బావ బామర్దులు ఇలా టవల్స్ వేసుకొని సాంప్రదాయంగా వాళ్ళు తాంబూలాలు అయితే ఇచ్చి పుచ్చుకున్నారు. దాని తర్వాతదే ఇంకా మళ్ళీ ఉంగరాలు మార్చుకోవడము, దండలు మార్చుకోవడం, పిల్లలతో అయితే అవన్నీ చేయించినారు. ఇంకా పంతులు గారు ఉంటే ఎంగేజ్మెంట్ రిచువల్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే పద్ధతిగా గణపతి పూజ ఇలాంటివన్నీ పూజలు చేయిస్తూ జరిపిస్తారు. ఎవరైనా నా ఎంగేజ్మెంట్ వీడియో చూడాలనుకుంటే కూడా నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఎంగేజ్మెంట్ వీడియోతో పాటు పెళ్లి వీడియోలు కూడా అన్నీ నేను అప్లోడ్ చేసి ఉంచినాను, చాలా బాగుంటాయి. ఒకసారి చూడండి. బాగుంటాయి అంటే ఏమో ఎవరిది వాళ్ళకి గొప్ప కదా అన్నట్టు చూడమంటున్నా నేను, అంతే. ఎవరైనా చూడకుంటే ఒకసారి విజిట్ చేయండి అబ్బా. ఇక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటే నాకు మా ఎంగేజ్మెంట్ ఇదంతా గుర్తొచ్చింది. ఇంకో విషయం ఏమంటే, ఇక్కడ
ఫాదర్ మదర్ ఇద్దరు కలిసి అన్నీ చేస్తూ ఉంటే నాకు మా అమ్మ మా నాన్న ఇద్దరు గుర్తొస్తారు. అంటే నాకు ఫాదర్ లేరు, మా అమ్మ ఒకతే కాబట్టి మా పిన్ని మా బాబాయిలు చేస్తున్నారు నాకు పెళ్ళి ఎంగేజ్మెంట్ అన్నీ. ఇంకా కానీ నాకు మా నాన్న ఉండి దగ్గరుండి చేయిస్తే బాగుంటుంది. అదే కాకుండా ఎవరైనా ఫ్యామిలీ అంటే పెళ్ళైన కూతుర్ని చూడడానికి వెళ్తారు కదా, అలా వాళ్ళ నాన్న ఎవరైనా వెళ్ళినా నాకు కొంచెం బాధే కాదు, చాలా బాధేస్తుంది. ఏమో మా నాన్న ఉన్నా కూడా నా కోసం ఇలానే వచ్చేవాడేమో ప్రేమగా, నేను మా నాన్నకి మా ఇంటికి వస్తే ఇలా చూసుకునేదాన్నేమో, అల్లుడితో మా నాన్న ఇలా ఉండేవారేమో అని చాలా చాలా ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. కానీ ఏం చేద్దాం, మా నాన్నకు అదృష్టం లేదో, మాకు మా నాన్నతో అలాంటి మెమొరీస్ పొందే అదృష్టం లేదో నాకైతే తెలీదు, అర్థం కాదు ఇప్పటికీ ఎందుకు అంత మాకు చిన్న వయసులోనే మా నాన్న దూరం అయిపోయినాడో. ఇంకా ఇలా అయితే ఎన్ని అనుకున్నా ఏం లాభం లేండి, లేనివి అంటే జరిగిపోయినాయి మళ్ళీ ముందుకైతే రావు. ఇంకా ఎవరైనా చూసి ఇలా అయితే సంతోషపడతా ఉంటాను. ఎగ్జాంపుల్గా మా మామగారే ఉన్నారు, మా హస్బెండ్ వాళ్ళ నాన్న, ఆయన నుండే చాలా పొందుతాను మా నాన్నలాగా ఇలానే ఉండేదేమో పరిస్థితి అని. ఇంకా అంటే మా పిల్లలకి వాళ్ళ నాన్న చూపించే ప్రేమ నేను పొందుతా ఉన్నాను అనిపిస్తుంది. ఎందుకు అంటారేమో, మా ఆయన కూడా నన్ను అంతా మా నాన్న చూసుకున్నట్టే చూసుకుంటారు. ఎక్కడ అరవాలనో అక్కడ అరుస్తాడు, ఎక్కడ తప్పు పట్టాలో తప్పైతే తప్పుగా రైట్ అయితే రైట్గా నన్ను చూసుకుంటారు. ఎక్కడైతే గారాబం నువ్వే కరెక్ట్ అని చెప్పేంత గారాబం అయితే చేయలేదు నన్ను నా జీవితంలో ఇప్పటి వరకు, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో కానీ అత్తగారి ఫ్యామిలీలో కానీ. అందుకోసమే నాన్న లేని ఫీలింగ్ కూడా మా అన్న నుండి మా ఆయన నుండే పొందుతాను నేను. అక్కడ నా పక్కన ఇటు పక్క మా అత్తమ్మ కూర్చుంది మెరూన్ శారీ, ఇటు పక్కన మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడి భార్య అనమాట ఆమె కూర్చుంది. మేము ఇంకా ఆడే కూర్చున్నాము. మళ్ళీ వీడియో తీయడానికి మా మేనకోడలికి ఇచ్చాను, మా హస్బెండ్ వాళ్ళ అక్క కూతురు ఉండిందనమాట ఎదురుగా. ఇటు పక్క నుంచి వ్యూ సరిగా లేదని అటు పక్క నుంచి తీయమని అమ్మాయికి ఇచ్చాను. అక్కడైతే నేనైతే కొంచెం వీడియోలో కనిపించినాను. నాకు చాలా ఇంట్రెస్ట్ బ్లాగుల్లో కానీ వీడియోలో కానీ నేను కనపడాలని. కానీ నా దగ్గర ఎలాంటి ట్రైపాడ్ కానీ వేరే ఎలాంటి సొల్యూషన్ లేదు కాబట్టి నేనే తీసుకుంటాను, నేనే పెట్టుకుంటాను. ట్రైపాడ్ ఇవి అవి కొనడం చాలా ఈజీ. కానీ నేనేమనుకుంటానంటే, నేను ఎప్పుడైతే డబ్బులు ఎర్న్ చేస్తూ ఉన్నానో, ₹1 నాకు సంపాదన దొరికిందో అప్పుడే నేను ఏదైనా స్పెండ్ చేయాలనుకుంటాను. అందుకోసమే ఇంకా తీసుకోలేకపోతున్నాను. అదిగాక ఒకసారి ట్రైపాడ్ కానీ ఏదైనా తీసుకున్నాక దాన్ని యూజ్ చేయడానికి కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండాలి, అదన్నీ తెలుసుకొని ఉండాలి. ఇంకా నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదనిపించింది. కానీ తీసుకోవాలి. ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు దానికి ఎర్నింగ్ రావాలంటే కూడా మనం దాని మీద ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాల్సిందే. మంచి ఫోన్ ఉండాలి, ట్రైపాడ్ ఉండాలి వీడియోలు తీయాలంటే. చూద్దాం, ఫ్యూచర్లో తీసుకుంటానేమో, నేర్చుకుంటానేమో. మరి అదే మా పిల్లలు ఇంకొంచెం పెద్దోళ్ళు అయితే నేను అవన్నీ తీసుకున్నా నీట్గా ఉంటాయని నా ఉద్దేశం. లేదంటే మా పిల్లలు దాన్ని పాడు చేయడం ఇలా అంతా. ఇంకా ఈ సోదంతా ఎందుకులేండి. పిల్లలు అయితే ఉంగరాలు అయితే మార్చుకున్నారు, దండలు కూడా మార్చుకున్నారు. దండలు అయితే చాలా చాలా బాగున్నాయి, రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. మా లలిత అయితే చాలా అందంగా ఉంది. మా పెద్ద పాప అయితే ఎన్నిసార్లు చెప్పింటుందో, అత్త బొమ్మలాగా ఉంది. అంటే ప్యూర్ వైట్గా ఉంటుంది ఆ అమ్మాయి, నీట్గా రెడీ చేసేసరికి అంత క్యూట్గా చాలా బాగుంది. మా పెద్ద పాప చాలాసార్లు చెప్పింది, అత్త ఎట్లా ఉంది మా అంటే, లల్లత్త బాగా బొమ్మలాగా ఉంది మా అని చెప్తా ఉంది. మా మనిషి కూడా అంతే వైట్గా ఉంటుంది కాబట్టి నువ్వు కూడా పెద్దగా అయిన తర్వాత ఇలానే ఉంటావులే అని అయితే చెప్తాము. అందరూ అయితే పిల్లల్ని ఆశీర్వదించినారు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని. తర్వాత అయితే తాంబూలం వక్క పట్టిస్తారు. ఇంకా మా సైడ్ అయితే పెళ్లి కొడుకు వాళ్ళు ఇవన్నీ తీసుకొని వస్తారు, వక్కలు, ఆకులు, నిమ్మప్పు లాంటివి తీసుకొచ్చి పసుపు కొమ్ములు అన్నీ కలిసి ఆడపడుచులు అయితే వక్క పట్టిస్తారనమాట. మీ సైడ్ ఎలా జరుగుతాయో కూడా కామెంట్ చేయండి. కొంచెం బ్లాగ్లో ఏమైనా సోదిలాగా మాట్లాడుంటే సారీ అబ్బా. ఇంకా ఎంగేజ్మెంట్ వీడియోలో ఇంకా వీటిలో ఏం మాట్లాడాలో తెలియదు, అందుకోసమే కొన్ని కొన్ని నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని ఉంటాను. ఈ వక్క పట్టుకున్నప్పుడు కూడా నాకు నా పాత రోజులు గుర్తొచ్చినాయి. నేను నా ఎంగేజ్మెంట్లో వక్క పట్టుకుంటా ఉంటే అంటే నావి కొంచెం పొడవు చేతుల్లాగా ఉంటాయన్నమాట. 3వ సార్లకే మొత్తం ఆ తాంబూలంలో ఉండే, అదే తాంబూలం అంటారు, ఆ ప్లేట్లో ఉండే ఆకులు వక్కలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. అది గుర్తొచ్చింది. అందరు నవ్వుకున్నారనమాట నా వీడియోలో చూసి. అలా చాలా చాలా మెమొరీస్ అయితే గుర్తు చేసుకున్నాను. ఈ మధ్య మా పెళ్ళైన తర్వాత చాలా పెళ్ళిళ్ళకి మేము వెళ్ళలేదు. అంటే మా ఫ్యామిలీస్లో పెళ్ళిళ్ళు ఇప్పుడే జరుగుతూ ఉన్నాయి. అంటే అప్పుడు కూడా జరిగినాయి, అప్పుడు చిన్న పిల్లల్ని వేసుకొని వెళ్ళేదాన్ని కాదు, డెలివరీలు అయ్యి ఉండడం, అలా మళ్ళీ కరోనా టైంలో పెళ్ళిళ్ళు సింపుల్గా చేయడం ఇలా అయితే జరిగిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఇంకా అందరూ వరుసగా ఉన్నారనమాట. మా పిన్ని, మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు కూతుర్లు, మా అత్తమ్మ వాళ్ళ అంటే మా మామగారు వాళ్ళ తమ్ముడి కూతురు కొడుకులు, ఇట్లా అందరూ ఉన్నారు పిల్లలు. సంవత్సరానికి ఓ పెళ్ళి అయితే కంపల్సరీ ఉంటుంది ఇప్పటి నుంచి. మా అమ్మ సైడ్ మా అమ్మ చెల్లెళ్ళ కొడుకుల పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి. ఇలా పూర్తిగా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత తాంబూలాలు తీసుకున్నారు. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటి దగ్గరకు వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకొని దండలు తీసేసి దిష్టి కూడా తీయించుకున్నారు. మొత్తానికి ఇలా ఫంక్షన్ అయితే ముగిసిపోయింది. మా కొత్త జంట ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఫంక్షన్ అయితే ఇలా అయిపోయిందని నీట్గా హడావుడి నేను రెడీ అయిపోయిన సంఘం అంతా తీసేసి కూర్చున్నాను. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది. మా పిల్లలు రెడీ అయినారు కూడా, ఎక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగలేరు. ఏమైనా మేము ఎలా రెడీ అయ్యామో చూడాలంటే
నేనైతే షార్ట్ పెట్టున్నాను, హాఫ్ శారీ కట్టుకున్నాను. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇంతే గల్లీకోట నుంచి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాము. ఆ రోజు నైట్ అక్కడే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ జమ్మలమడుకు అయితే రిటర్న్ అయిపోయాము. వీడియో చివరి వరకు చూసి ఉంటే అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్లో మీ ముందుకైతే వచ్చేస్తాను. మొత్తానికి గల్లీకోట చాలా బాగుంటుంది. ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.